రాజ్యాంగాన్ని నమ్మిన అదేనా ఈ భూమి ఎత్తు చెప్తున్నా అర్థమైందా? వీళ్ళ దగ్గర దిక్కులేదు తక్కిలేదు, వీళ్ళకే జీతాలు ఏమన్నా లోపడేస్తుంది కానీ ఇక్కడికే తీసుకొచ్చింది సార్. ఇక కుందూరు పోలీస్ స్టేషన్ కాడికి తీసుకుపోతుండ్రు. అయ్యా లోపల మీటింగ్ అయిపోయినాక అందరు బయటికి రాండి, ఇక్కడికి రాండి వచ్చేయండి. ఏ రోడ్లు వేసేది లేదు, ఏం లేదు సార్. అక్కడ పైసలే లేవు, అక్కడ ఆశా వర్కర్ల జీతాలు లేవు, హౌస్ సోర్సింగ్ వాళ్ళకి 5 నెలలకి జీతాలు లేవు, రిటైర్డ్ అయిన వాళ్ళకు 85 మంది చచ్చిపోయారు, వాళ్ళ పైసలు లేవు, రిటైర్డ్ అయిన వాళ్ళకి పైసలు ఇవ్వడానికి పైసలు లేవు, సిపిఎస్ వాళ్ళకి పెన్షన్ లేవు, 85 మంది రిటైర్డ్ అయినా చచ్చిపోయారు సార్. ఎక్కడికి వెళ్తారు సార్ పైసలు? ఏడికెళ్ళి ఇవాళ కాగ్ రిపోర్ట్లో ఏమొచ్చింది చూసినా, ఈనాడు పేపర్లో చూడని వస్తారు. నేను ఆర్బీఐ గవర్నర్కి ఇచ్చిన బాజాప్తా తెలంగాణకు ₹1 కూడా అప్పియకొని మొత్తం దొప్పుక తింటుండ్రని ఆర్బీఐకి ఇచ్చిన మొన్న. నేను వీళ్ళు వచ్చి వాళ్ళు అడ్డుపడ్డారు, అయినా కానీ ఆధారాలన్నీ చూసిండ్రు కాగ్ రిపోర్ట్లో. ₹16,842 కోట్ల రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పెన్షనర్కి ఇచ్చినామని పెట్టిండ్రు సార్. మీ పంపుతా మీ రిపోర్ట్ మొత్తం చూడండి. రేపు ప్రెస్ మీట్ పెడతా సెక్రటరియట్ దగ్గర రైతులందరితో బాజాప్తా ప్రెస్ మీట్ పెడతా, రేపు చూడండి. అవును సార్, ఇప్పుడు నేను అక్కడ వాళ్ళు రైతులు ఫోన్ చేస్తే వచ్చినా. నేను ఇక్కడ రైతులు ఫోన్ చేసి ఆ హియరింగ్ ఉంది, మా భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తుంటారు అని మాట్లాడడానికి వస్తే ప్రయత్నం చేసిన. వాళ్ళు రైతులు అక్కడ ఉన్న వాళ్ళంతా మొన్నటికెళ్ళి ఫోన్లు చేస్తుండ్రు. మొన్న పోయినాం, పోతే అక్కడ మాట్లాడడానికి వస్తే ఎంఆర్ఓ ఇక్కడ ముట్నూరు రోజులు తప్ప వేరే వాళ్ళు ఉండద్దు అని చెప్పి కావాలని రోజు. ఇలా మనం గతంలో కాళేశ్వరం హియరింగ్కి పోయినాం, అక్కడ ఎవరు కూడా బయటికి పొమ్మని చెప్పలేదు. వేరే ల్యాండ్ ఎక్వేషన్ రావిరాల కాడ పోయినాం, అక్కడ ఎవరు పోలని చెప్పలేదు. ఇవాళ ఇక్కడికి వచ్చి భూములు గుంజుకుంటా అంటే సార్ అబ్జెక్షన్స్ ఉంటే ఎవరన్నా చెప్తారు సార్. అబ్జెక్షన్ ఉన్నప్పుడు ఎవరన్నా ఎక్కడన్నా ఏదన్నా చెప్తారు. కానీ ఈ రోజు ఇక్కడ మాట్లాడడానికి పోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ ఉంది అక్కడ, మన ఏది శంషాబాద్కి వెళ్ళి అక్కడ దాకా ఎగ్జిస్టింగ్ రోడ్ ఉన్నది. ఆ ఎగ్జిస్టింగ్ రోడ్ వదిలేసి ఈ రోజు మళ్ళీ కొత్త రోడ్డు కావాలని వేస్తున్నట్టు అది భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్ చేయడానికి. అది దానిపైన వాళ్ళు మొత్తం పేపర్ చూపించి అర్థమైపోయింది. ఇలా కాగరిపోలు చెప్పిండ్రు, ఆశా వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి లేవు, హౌస్ సోర్సింగ్ వాళ్ళకి జీతాలు ఇస్తలేరు, 5 నెలలకి వెళ్ళి రిటైర్డ్ ఎంప్లాయీస్ జీతాలు ఇస్తలేవు, పిఆర్సీలు లేవు, డిఎల్ లేవు, నిరుద్యోగులకు రైతు బంధు లేదు, ఆత్మహత్య చేసుకుంటా అంటే ఈ రోజు వాళ్ళందరినీ పక్కన పెట్టి ఈ రోజు మేము కొత్త రోడ్లు వేస్తామని చెప్పి ఈ మోసాలు చేసుకుంటా. రోడ్లు లేవు, పైసలే లేవు, ఉన్న రిపేర్లకి. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసి తీసుకపోయిన రోడ్డు కూడా సక్కలేదు. ఇక చూడండి, నన్ను అరెస్ట్ చేసి తీసుకపోతున్న రోడ్డు కూడా సక్కలేదు, కానీ కొత్త రోడ్లు వేస్తామని చెప్పి కేవలం రియల్ ఎస్టేట్ చేయనికే భూములు గుంజుకుంటా. అంతకంటే ఏం అక్కడ వర్ధమాన్ కాలేజ్ అని తప్పిస్తారు. వర్ధమాన్ కాలేజ్ మల్లారెడ్డి మేడ్చల్ తమ్ముడు అల్లుడు గుత్త సుఖేందర్ రెడ్డి అల్లుడు భూమి తప్పిస్తారు. ఇట్లా చేస్తుండ్రు. ఇదంతా వాతావరణం. దీని గురించి మాట్లాడకపోతే ప్రజలు భయభ్రాంతులు చేస్తారు. వెంకటరెడ్డి అనే ఆర్టీఓ బెదిరిస్తారంట, మీకు పట్టుకుంటే ఎంతగానో వస్తుందని. ఆల్రెడీ నేను సంగారెడ్డి కలెక్టర్లు ఇద్దరిని జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందు నిలబెట్టిన. వీళ్ళు దొంగలు, వీళ్ళ నాయకత్వం పోస్ట్ వచ్చినాయని వాళ్ళ ముందే, కలెక్టర్ల ముందే నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ కు అంత పోలీస్ ఆఫీసర్ల ముందే చెప్పిన. ఈయాటికి స్టిల్ అదే వ్యవస్థ జరుగుతూ ఉంది. దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఈ రోజు అరెస్ట్ చేసి తీసుకుపోతున్నటువంటి పరిస్థితి తీసుకొని వచ్చిండ్రు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉందని చెప్పండి. ఈరోజు ఇది ఏ దేశాలు ఉన్నాము, ఇక్కడికి కుందూరు పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నాడా సార్? కుందూరు పోయేది కుందూరు పోలీస్ స్టేషనా? కుందూరు పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఎవరు ఏం మాట్లాడడానికి లేదు. అంతా అసలు మన ఏ రాజ్యం ఉన్నా కూడా అర్థమైంది. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఈ తెలంగాణలో ఉన్నామా, మన ప్రజాస్వామ్య దేశం ఉన్నామా, నియంత్రణ దేశంలో ఉన్నామా, అరెస్ట్ చేసి తీసుకుపోతున్న పరిస్థితి. అలా అడగడానికి పోతే గొర్రెను గుంజుకొని గుంజుకపోయి జీప్లో పడేసి తీసుకుపోతున్న పరిస్థితి.